ఇది తొలి రోజు తీసిన వీడియో ఫ్రెండ్స్. పూజ అయితే అయిపోయింది. మీ పూజ ఎలా జరిగింది? హ్యాపీగా జరిగిందా? ఇంకేంటంటే ఇలా నా పూజకి అంటే మాకు చిన్నదే ఉంది పూజ చేసుకునే దేవుడి గది, దాన్ని అలా డెకరేషన్ చేసుకున్నాను. దీన్ని ఇలా డెకరేషన్ చేసుకున్నాను. ఈ పూలు చామంచి గులాబీ పూలు ఇవి నేను విజయవాడలో తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా పెడతాను, పెట్టలేదు కుదరక, తర్వాత పెడతాను అనమాట. తులసమ్మ దగ్గర ఇలా వేసుకున్నాను ముగ్గు. తులసమ్మకు కూడా మందార పూలు, ఒక చామంచి పువ్వు, గులాబీ పువ్వు పెట్టానమాట. ముగ్గు బాగుందా ఫ్రెండ్స్? మాకు ఇక్కడ ఎక్కువ రోజు లేసి దీపం పెట్టుకోవడానికి ఇంటి పక్కన పని చేస్తా కుదరలేదు ఫ్రెండ్స్. ఇదేమో ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అనమాట, సింపుల్గా. అది నాకు ఇంతకు ముందు అయితే చాలా ముగ్గులు వచ్చాయి. అప్పుడే ఇంకా డ్యూటీ పోతా సరిగా వేసి అసలు మర్చిపోయాను అనమాట. వచ్చిన వాటికే వేసుకుంటా ఉన్నాను. ఇది నా ముగ్గు అయితే మీకు నచ్చిందా? మీరు బాగా వేస్తారా ముగ్గులు? ఎవరన్నా బాగా మేము వేస్తాం అక్క ముగ్గులు అంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు వచ్చిన వాటికే నేను వేసుకున్నాను. ఇది అన్నపూర్ణమ్మ తల్లి అనమాట. ఇక్కడ వంట రూమ్లో ఆగ్నిమూల పెట్టుకున్నాను అనమాట. నిజంగా ఫ్రెండ్స్ ఎంత బాగుందో అసలుకి. నిజంగా పటాలంటేనే కలకల్లాడుతుంటేనే బాగుంటుంది కదా ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇంకొచ్చేసి మేము గుడికి వెళ్ళామన్నమాట. ఎక్కడంటే మల్లారు డ్రామ్ అని ఉంది ఇక్కడ. అక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉందన్నమాట. అక్కడ భోజనాలు పెడుతున్నారు. అక్కడ గుడి దగ్గరికి కూడా వెళ్ళామన్నమాట. వెళ్ళేసి భోంచేసి వచ్చాము. ఇది అక్కడ తీసిన వీడియో అనమాట. ఇది ఇక్కడ బాగా వాటరు అవి అంతకుముందు బాగుండేది ఇక్కడ. ఏంటో ఇప్పుడు అసలు సరిగా చేయలేదు అనమాట. ఇప్పుడు నీట్గా ఏమంటారు, నీట్గా చేయలేదు, అంత లుక్గా లేదనమాట. వచ్చిన వాటికి వీడియో తీసాను. ఇక్కడ ఇదేంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ తీసేసారు ఫ్రెండ్స్. తీసేసి ఈ డ్యామ్ అయితే కట్టారనమాట. నాకు ఈ డ్యామ్ దగ్గరికి రాగానే మా ఊరు అబ్బాయి గుర్తుకు వస్తాడు ఫ్రెండ్స్. చాలా బాధ, కానీ పండగ పూట ఇంకెందుకులే, చాలా బాధ వేసింది. కానీ అయినా మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. ఆ బాబు మిలిటరీలో పనిచేస్తాడు, సాకలోళ్ళ అబ్బాయి. మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే. ఎంతవరకు అంతవరకే అన్నట్టు. ఆ అబ్బాయి ఈత వచ్చే అబ్బాయికి ఎక్కడ బతికేస్తానేమని చెప్పేసి అని కాళ్ళకి చేతులకి తాళ్ళు కట్టుకొని ఆ నీళ్ళల్లో దూకి, ఇప్పుడు నేను చూపించాను డ్యామ్లో దూకి చనిపోయాడు అనమాట. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయి కూడా ఒక 2 సంవత్సరాలు ఏమవుతుంది. అప్పటాంచి నేను ఈ డ్యామ్ మొహం చూడలేదు, మళ్ళీ ఇప్పుడే చూశాను అనమాట. ఇక్కడైతే భోజనాలకి చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒక్కో రకంగా ఉంటుంది. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ముందు దేవుడికి పెట్టిన పొంగలి, బూందీ, లడ్డు, కేసర, పులిహార, గోంగూర వేసారనమాట. ఇది మేము భోజనం చేసుకొని వస్తున్నాము. మరి 2 వీడియోలు పెడతాను ఫ్రెండ్స్. అంటే ఈ వీడియో నిన్న రొట్టెల పండగకి వెళ్ళాను, ఆ వీడియో కూడా పెడతానమాట. 2 కలిపి పెడతాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్. అందరు బాగుండారా? అందరు బాగుండాలి, అందులో నేనే ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే ఇది రొట్టెల పండుగ ఫ్రెండ్స్, తెలుసు కదా. 6వ తారీఖు కాడ నుంచి స్టార్ట్ అయిందనమాట. మేమైతే మంగళవారం రోజు వెళ్ళాము, అంటే నిన్న వెళ్ళాము. వెళ్ళేసి రొట్టెలు తెచ్చుకున్నాం అనమాట. పోగానే రొట్టెలు అందినాయి ఫ్రెండ్, చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే అసలు బస్సులు కానీ ట్రైన్లు కానీ అస్సలు ఖాళీ లేవు ఫ్రెండ్స్. మేము ఇంటికాడ నుంచి 8:30 కల్లా బయలుదేరి డిపో దగ్గరకు పోతే 9:15 దాకా చూసిన నెల్లూరు బస్సు అసలు ఒక్కటి కూడా ఖాళీ లేదు. అంత జనం ఫుల్గా ఉన్నారు, ఏ బస్సు కూడా ఖాళీ లేదు. అందుకని చెప్పేసని ఇంకా సరే బండి వేసుకొని పోదామని చెప్పేసని మేము బండి మీద వెళ్ళామన్నమాట. నెల్లూరుకి వెళ్ళి రొట్టెలు తీసుకొని వచ్చేసాము. అసలు నిజంగా ఫ్రెండ్స్ జనం ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వచ్చారు. పోయిన సంవత్సరం నేను వీడియో తీసి మీకు పెట్టాను, సింగిల్గా వెళ్ళానమాట, వీడియో తీసి పెట్టాను. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. ఇది 2వసారి మా హస్బెండ్ రావటం. మా హస్బెండ్కి ఏంటంటే జనంలో ఉంటే ఊపిరాడదండి. అందుకని చెప్పేసి దర్గాలోకి అయితే మా వారు వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మొన్నటి దాకా డ్యూటీ చేసి నాకైతే కాలు నొప్పులు వచ్చేసినాయి, సరిగా నిద్ర లేక కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అందుకని చెప్పేసి బయట నుంచి దేవుడికి దండం పెట్టేసుకొని
వచ్చేసామన్నమాట. వచ్చే సంవత్సరం అయితే ఖచ్చితంగా నేను ఇవ్వాలి, ఎక్కువ రొట్టెలే ఇవ్వాలి నేను. ఎందుకంటే పోయిన సంవత్సరం తెచ్చుకున్నాను, అది ఈ సంవత్సరం వదలలేదు. మళ్ళీ ఈ సంవత్సరం పట్టాను నేను రొట్టెలు. పోయిన సంవత్సరమే ఈ సంవత్సరమే 2 సంవత్సరాలు, రేపు 3వ సంవత్సరం. అంటే రేపు వచ్చే సంవత్సరం రొట్టెల పండగకి ఖచ్చితంగా అయితే డబల్ వదలాలి. అంటే రొట్టె పెట్టిన అమ్మకి రొట్టెన్నర అంటారు కదా, అలాగనే నేను ఏదైనా సరే ఈసారి ఒక 5 నెంబర్స్కి ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. రేపు సంవత్సరము చాలా నేనేమేమి రొట్టెలు తెచ్చుకున్నానంటే ఫ్రెండ్స్, ఆరోగ్యం రొట్టె, మళ్ళీ వచ్చేసి సౌభాగ్యం రొట్టె, ఆదాయం రొట్టె, మళ్ళీ చదువు రొట్టె, మా బాబుకి జాబ్ రొట్టె ఒకటి తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రమోషన్ వస్తుందని చెప్పేసి అని తెచ్చుకున్నాము. మాకు ఆరోగ్యం రొట్టె, ఆదాయం రొట్టె, సౌభాగ్యం రొట్టె. ఇంకోటి ఏందో చెప్పనా, మా హస్బెండ్ బయటనే నుంచొని ఉన్నాడు. ఒక ఆవిడైతే నేను అడిగితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, నేను రొట్టె అడిగితే ఇవ్వలేదు. నేను పక్కకు పోయాను, పక్కకు పోగానే నాకు వేరే ఆమె ఇచ్చిందనమాట సౌభాగ్యం రొట్టె. ఇంకొక ఆమె, నేను ఫస్ట్ అడిగిన ఇవ్వలేదు కదా నాకు. తర్వాత అటుపోతే మా హస్బెండ్ని పిలిచి సౌభాగ్యం రొట్టె ఇచ్చిందనమాట. అది కొద్దిగా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఇద్దరికీ సౌభాగ్యం రొట్టె దొరకడం అనేది నిజంగా చాలా అదృష్టం ఫ్రెండ్స్. ఒకళ్ళు ఇంకొంతమంది తెలియని తప్పులే మిస్టేక్ ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, దీంట్లో మళ్ళీ తప్పులు పట్టమాకండి. నేను ఒక అతను అడిగాను కాబట్టి ఆయన నాకు వివరంగా చెప్పాడు కాబట్టి చెప్తున్నాను అనమాట. ఫస్ట్ సంవత్సరం పోయినప్పుడు దీని గురించి ఏంటంటే, మేము విడిగా పోతాం అనమాట. విడిగా పోయినప్పుడు నేను ఆ సార్ని అడిగాను, కొంతమంది బొదులిస్తారా అని అంటున్నారు. అస్సలు ఆ మాటే, బొదులు అనే మాటే ఉండకూడదు అసలుకి. ఇంకోటి ఏంటో చెప్పను అంటే, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నాకు ఈ సంవత్సరం ఉద్యోగం వచ్చింది, రేపు వచ్చే సంవత్సరం నేను ఒక 2కో 3కో నా శక్తిని బట్టి నేను ఇవ్వాలి. అంతేగాని మీరేమి ఇస్తారండి, మీకు ఉద్యోగం రొట్టె నేను ఇస్తాను, మీరు నాకేం రొట్టె ఇస్తారని అసలు అలా అడగకూడదంట. కానీ ఈ జనం ఏంటంటే బొదిలిస్తావా అని అంటున్నారు. బొదిలిస్తావా అనే మాట రాకూడదు. ఇంకొకటి, ఒక అమ్మాయి నాకు అక్కడ క్లియర్గా నేను ఉద్యోగం రొట్టె నీకు ఇస్తాను, నువ్వు నాకు ఇస్తావా ఉద్యోగం రొట్టె అని అడిగింది. నాకు ఎందుకు అమ్మాయిని చూస్తే డౌట్ వచ్చింది. ఉద్యోగం రొట్టిస్తే మళ్ళీ ఉద్యోగం రొట్టిచ్చేది ఏందని నేను అమ్మాయిని క్లారిటీగా అడిగా, నీకు ఆల్రెడీ జాబ్ వచ్చిందా అన్న. నాకు ఏ జాబులు రాలేదు అంది. మరి నీకు జాబ్ రాంది నువ్వు పెట్టిస్తావు నాకు బదులు అని నేను అడిగితే నేను పక్కన రొట్టెలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకొని నీకు ఇస్తాను అంది. అది చాలా తప్పు ఫ్రెండ్స్. ఎంత తప్పు అంటే చాలా తప్పు. మనకి జాబ్ వస్తే మనం హ్యాపీగా ఉంటే మళ్ళీ వచ్చే సంవత్సరం మనం ఒక 2కి ఇవ్వాలి. అంతేగాని నాకు జాబు రాగతలికే నేను పక్కన రొట్టెలు అమ్ముతున్నారు కదని తీసుకొని నేను ఇచ్చేసి జాబ్ వచ్చిన వాళ్ళ దగ్గర నేను రొట్టె తీసుకున్నా, అది అనేది ఫలితం అనేది ఉండదు. ఇది ఒక్కటి తెలుసుకోండి. రొట్టెల పండగ అంటే మనం రొట్టెని ఖచ్చితంగా అడుక్కోవాల్సిందే, అంటే అడగాల్సిందే. అడుక్కోవటం అంటే మళ్ళీ వేరే రకంగా అనుకోమాకండి, అడగాల్సిందే, తప్పేం లేదు. దేవుడు సన్నిధిలో మనము, అమ్మ మీ దగ్గర ఆదాయం రొట్టె ఉందా, సౌభాగ్యం రొట్టె ఉందా, ఆదాయం రొట్టె ఉంటే నాకు ఇవ్వండి అమ్మ అని తప్పేం లేదు అడుక్కోవటం. దేవుడిది కదా, అది మహాప్రసాదం అండి, అడుక్కుంటే తప్పేముంది. కానీ దీన్ని కూడా ఒక వ్యాపారం లాగా నేను నీకు ఇస్తా, నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతున్నారు. అసలు అలా అడగకూడదు. ఈ తెలియక జనం ఏం చేస్తున్నారంటే, బొదిలిస్తావా అని అడుగుతున్నారు. అసలు బొదులనే మాట రాకూడదు అక్కడ. మీరు మార్చుకుంటారు. ఇంక దేవుడు గొప్పతనం ఏముంది అక్కడ, దేవుడు ఇచ్చింది ఏముందండి మీకు చెప్పండి. అలా ఎవరు చేయమాకండి. తెలియపోతే కనుక్కోండి, తప్పే.